సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం ఆరుకొత్తపల్లి గ్రామం నందు ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు స్థానిక ఆరుకొత్తపల్లి గ్రామంలో ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్పై ఇచ్చిన తీర్పును హర్షం వ్యక్తం చేస్తూ రామగిరి మండలానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఆరుకొత్తపల్లి గ్రామం నందు ర్యాలీని నిర్వహించి అనంతరం ఆరుకొత్తపల్లి గ్రామంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రామగిరి మండలానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకులు మరియు టీడీపీ యువ నాయకుడు ఉమర్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణపై దళిత వర్గాలు అనేక సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నారని, ఈ సందర్భంలోనే సుప్రీంకోర్టులో ఎస్సీ రిజర్వేషన్ పైన తీర్పు వెల్లడించడం శుభపరిణామమని, రానున్న రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ చేపట్టడం వల్ల అట్టడు వర్గంలోని ఎస్సీలోకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అంది ప్రతి ఒక్క దళితుడు అభివృద్ధిలోకి వస్తారని రామగిరి మండలానికి చెందిన ఎంఆర్పిఎస్ నేతలు మరియు తెలుగుదేశం పార్టీ యువ నేత ఉమర్ తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరుకొత్తపల్లి రామగిరి మండలానికి సంబంధించిన ఎంఆర్పిఎస్ నాయకులంతా కూడా పాల్గొన్నారు. ఈరోజు మన గ్రామంలో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ సభ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. దానికి ముందడుగు చేసినటువంటి వీరనారాయణ గారు, అలాగే మిగతా పెద్దలందరూ కూడా అందరూ నాకు మామూలు జ్ఞానం ఖచ్చితంగా అవుతారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు 30 ఏళ్ల కళ ఇది ఎస్సీ వర్గీకరణ అనేది. ఎంతోమంది దాదాపు ఈ ఉద్యమాల్లో చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమం కూడా కొనసాగింది. మొన్న నరేంద్ర మోదీ గారు ఎలక్షన్ ముందు మందకృష్ణ గారు పెట్టిన మీటింగ్లో ఆ రోజు స్ట్రాంగ్గా అష్యూరెన్స్ ఇచ్చి దాన్ని సుప్రీంకోర్టులో కూడా పాస్ చేసి ఇప్పుడు ఖచ్చితంగా దాన్ని ముందుకు వచ్చేలా చేసింది. అందరూ కూడా అందరూ దేశ స్థాయిలో ఏదో మందకృష్ణ గారు చేశారనే విధంగా అందరూ ఒక ఉద్దేశం ఉండేది జనాల్లో. గ్రామ స్థాయిలో కూడా ఇంతమందిలో ఎంత చైతన్యం ఉందని కూడా ఈరోజు మన ఊర్లో చూస్తేనే తెలుస్తుంది. ఇది అందరూ చైతన్యంగా తీసుకోవాలి, అందరూ దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే ఇంత చైతన్యం అవుతారనేది కూడా ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. కాబట్టి ఇదే చైతన్యాన్ని అందరిలో తీసుకోవాలి. అండ్ అదే కాకుండా ఈరోజు ఈ వర్గీకరణ అనేది మీ అందరూ ఉద్యోగాలు కావచ్చు, చదువు కావచ్చు, లేదంటే ఇంకో హాస్పిటల్లో కావచ్చు, లేదంటే పెళ్లిల విషయాలు కావచ్చు, లోన్ల విషయాలు కావచ్చు, అన్ని విషయాల్లోనూ ఈ వర్గీకరణ ఎంతో ఉపయోగపడుతుంది. దాన్ని అందరూ సద్వినియోగించుకోవాలి. ఓన్లీ దీన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా అందరూ గవర్నమెంట్ ఆఫీసుల్లో, కలెక్టర్ దగ్గర, అంటే ప్రతి ఒక్కరూ ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళి దీన్ని మనం వినియోగించుకునే విధంగా దీన్ని మరీ ఉద్యమంగా మార్చాలి. ఆ రోజు ఉద్యమానికి ముందుండి పూజించినటువంటి మందకృష్ణ గారికి నాన్నగారితో ఎంతో సంబంధం ఉంది. ఆయన ఇద్దరు కలిసి ఎంతో కూడా సపోర్ట్ చేసినారు. మందకృష్ణ గారి ప్రాంతం ఎప్పుడు వచ్చినా కూడా మన దగ్గర సందర్శించే వెళ్తారు. కాబట్టి ఊర్లో వాళ్ళందరూ కూడా దీన్ని ఇట్లా పట్టుకోకుండా మన గ్రామం అనేది ఒక యూనిటీగా కలిసి దీన్ని అంచుగా చైన్ ఫార్మేట్ మొత్తం అంతా కూడా కలిపి ఒక పొలిటికల్గా దీని ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ కాలేజీలో చదువుకునే పిల్లలు అయితేనేమి, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళేమి అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దాని వరకు ఎంత సపోర్ట్ ఉన్నా మా వంతుగా నేను సపోర్ట్ ఉంటాను. ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలన్నా పొలిటికల్గా ఏమున్నా కూడా మేము ముందర ఉంటాం. అలాగే గ్రామంలో కూడా ఈరోజు ఒక ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. చాలా ఏళ్ల తర్వాత అందరూ ఇట్లా కలవడం కూడా ఎంతో సంతోషంగా ఉంది. అందరూ దీన్ని ఎంతో చాలా తర్వాత నేను ఎప్పుడు నాయనగా పిల్లవాడు చూడండి, ఇది మళ్ళీ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. ఇలాగా చాలా సంతోషంగా ఉంది. దీన్ని ఇట్లానే కొనసాగించాలి. దాన్ని సపోర్ట్ చేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటాను. ఎనీ టైం ఏ సమస్య ఉన్నా కూడా నన్ను అప్రోచ్ అవ్వడానికి మీరేం సంకోచించద్దండి. ఎవ్రీథింగ్ నా వంతు నేను చేయగలిగింది ఖచ్చితంగా చేస్తాను. ఖచ్చితంగా మన పెద్దల ఒక ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ వర్గీకరణ విషయంలో అందరూ కొద్దిగా ఇదే చైతన్యాన్ని కొనసాగించి చదువుకోవడం విషయంలో, ఉద్యోగాల విషయాల్లో ముందరండి కొంచెం అలర్ట్గా మీరు యాక్టివ్గా చేసుకొని పొలిటికల్గా ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి సెలవు.